మహబూబ్ నగర్ లో బీజేపీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలోనే ఇరు వర్గాల నేతలు నినాదాలు చేసుకోవడంతో పాటు బాహాబాహీకి దిగారు. పార్టీ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ వర్గీయులు గొడవకు దిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన శాంతకుమార్ గో బ్యాక్ అంటూ డీకే అరుణ వర్గీయులు నినాదాలు చేశారు. ప్రతిగా శాంతకుమార్ అనుచరులు కూడా స్లోగన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ వర్గ పోరుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ చెప్పండి. బిందు మహబూబ్ నగర్ బీజేపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఈ రోజు పార్టీ అధినేత రామచంద్రరావు పర్యటనలో భాగంగా నిర్వహించినటువంటి కార్యకర్తల సమావేశంలో ఎంపీ డీకే అరుణ, తర్వాత రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ సంబంధించినటువంటి వర్గీయులు ఒకరిపై ఒకరు ఈ యొక్క నినాదాలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క శాంతకుమార్ ను వేదిక మీదకి తీసుకున్న వెంబడే అరుణకు సంబంధించినటువంటి వర్గీయులు శాంతకుమార్ గోబ్యాక్ అంటేటువంటి నినాదాలు చేయడం జరిగింది. దానికి ప్రతిగా కూడా ఈ యొక్క శాంతకుమార్ సంబంధించినటువంటి వర్గీయులు ఒక్కసారిగా నినాదాలు చేస్తారు. సభలో గందరగోళం చెలరేగింది సమావేశంలో. ఇదంతా కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మొదటి పర్యటన జరగడంతో ఒక్కసారిగా నేతలంతా కూడా అవాక్ కావడం జరిగింది. ప్రధానంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో శాంతకుమార్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి అతనికి వేదిక మీదకి రావడానికి అర్హత లేదనేటువంటి విధంగా వెంటనే గోబ్యాక్ అనేటువంటి నినాదాలు చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వినిపించింది. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడినటువంటి డీకే అరుణ కూడా ఎన్నికల్లో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు పార్టీలో కొనసాగడానికి వీల్లేదు, ఆ దిశగా చర్యలు తీసుకోవాలనేటువంటి యొక్క వినతిని కూడా రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొత్తంగా మాత్రం ఒక్కసారిగా పార్టీలో ఉండేటువంటి అంతర్గత విభేదాలు బయటపడడంతో మాత్రం నేతలు ఒక్కసారి షాక్ గురి కావడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క పార్టీలో నేతలు ఎవరనేది ముఖ్యం కాదు, పార్టీ సుప్రీం కాబట్టి ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవు అనేటువంటి యొక్క దాన్ని కూడా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇరు వర్గాలను సముదాయించడంతో సమావేశము సజావుగా కొనసాగింది చివరికి. ఓకే విజయభాస్కర్, థ్యాంక్ యూ.